ఓపెన్ టాక్కి స్వాగతం. రాష్ట్రంలో దొంగ ఓట్లకు సంబంధించి అధికారుల సస్పెన్షన్ వేటైతే కొనసాగుతుంది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల్లో అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీషను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయడం జరిగింది. 30,000 ఓటర్ ఐడి కార్డులను తన ఐడి పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ నుంచి డౌన్లోడ్ చేసినందుకు గాను ఆయన మీద అయితే సస్పెన్షన్ వేటు వేశారు. దాని విచారణ కొనసాగుతుంది. అది అక్కడితో ఆగలేదు. ఇప్పుడు పోలీసు అధికారుల వంతు కూడా వచ్చింది. అంటే ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో పోలీసు అధికారుల పాత్ర కూడా ఉంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఈ దొంగ ఓట్లకు సంబంధించిన కేసులను పబ్లిక్ న్యూసెన్స్ కేసులుగా మార్చేసి వాటిని మూసివేయటం కూడా జరిగింది. దీని మీద కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్ఐ సిఐ స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా సస్పెన్షన్ వేటు విధిస్తూ ఆదేశాలు అయితే జారీ చేసింది. దీంతో అధికారులు మరొకసారి బలిపశువులుగా మారారు. వాస్తవానికి దీని వెనక కుట్రకోణంలో రచయిత అంతా కూడా వైసీపీ పార్టీ నేతలే. బట్ దాన్ని అమలు చేసే భాగంలో పావులుగా ఉపయోగపడినటువంటి ఈ అధికారులందరూ కూడా ఈరోజు బలిపశువులుగా మారుతున్నారు. తాజాగా గిరీష ఘటన మరువకు ముందే ఇప్పుడు కొంతమంది అధికారులు కూడా సస్పెన్షన్ అయ్యారు. అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిచాడు, వైసీపీ పార్టీ ఎలా గెలిచింది అంటే ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి అలాగే అధికారుల ఐడీల నుంచి దొంగ ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేసి వారితో ఓట్లు వేయించారు. ఒకవేళ దొరికిపోతే ఆ కేసులను అతి తీవ్రమైన నేరం అయినటువంటి దొంగ ఓట్ల వ్యవహారంలో కాకుండా పబ్లిక్ న్యూసెన్స్గా కేసులు క్రియేట్ చేశారు. అంటే పబ్లిక్ న్యూసెన్స్ అంటే చూడండి, ఎక్కడైనా సరే కొంతమంది తాగో లేకపోతే చిల్లరగానో వచ్చి అల్లరి చేసి కొంచెం గలాటా సృష్టించి న్యూసెన్స్ చేసే ప్రయత్నం జరుగుద్ది. సో అలాంటి చిన్న చిన్న పిట్టి కేసులు లాంటివి అనమాట అవన్నీ కూడా. అలాగే పబ్లిక్ న్యూసెన్స్ కేసుల కింద క్రియేట్ చేసి కేసులు మూసేశారు. కానీ వాళ్ళు వచ్చింది పబ్లిక్ న్యూసెన్స్ కేసుల కింద కాదు కదా, వాళ్ళు వచ్చింది న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి కాదు, దొంగ ఓట్లు వేయడానికి. రెడ్ హ్యాండెడ్గా ఆధారాలతో సహా దొరికేశారు. మరి అప్పుడు ఆ సెక్షన్లో ఉన్నటువంటి కేసులే పెట్టాలి. అది అతి తీవ్రమైన నేరాలైనటువంటి ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సెక్షన్ల ద్వారా వారిని శిక్షించాల్సి ఉంటుంది. కానీ దీన్ని కేవలం న్యూసెన్స్ కేసుల కింద కొన్ని రోజులు ఉంచి పూర్తిగా దీన్ని తెంపేశారు. అంటే ఎప్పటికైనా తీగలాగితే డొంక గొదులుతుందన్న ఉద్దేశంలో ఆదిలోనే దీన్ని కట్ చేసే ప్రయత్నం చేశారు. అసలు కేసుల నమోదులోనే దీన్ని న్యూసెన్స్ కేసు కింద నమోదు చేశారు. అంటే పూర్తిగా మొదటి నుంచి కూడా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద నిశితంగా పరిశీలన చేసి ఈ పోలీసు అధికారుల ఆటలకు కూడా చెక్ పెట్టింది. ఫలితంగా ఈరోజు వారందరూ కూడా సస్పెన్షన్కి గురవడం జరిగింది. అంటే రాష్ట్రంలో దొంగ ఓట్ల వ్యవహారం ఎంత కలకలం సృష్టిస్తుందంటే ఒక ఐఏఎస్ అధికారి దగ్గర నుంచి కిందకి హెడ్ కానిస్టేబుల్ వరకు అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ప్రతి ఒక్క అధికారి పాత్ర ఇందులో ఉంది. అంటే పగడ్బందీగా క్రియేట్ చేసి దొంగ ఓట్ల వ్యవహారాన్ని నడిపారు. బట్ అన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో విచారణలో మొత్తం కూడా పటాపంచలయ్యాయి. చేయించిన రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు, కానీ చేసిన అధికారులే ఈరోజు బలిపశువులుగా మారిపోయారు. ఆ రోజు వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వారి అడుగులకు మడుగులొత్తితే ఈరోజు సస్పెన్షన్ గురవటం సంగతి అటుంచి రాష్ట్ర వ్యాప్తంగా అబాసుపాలయ్యారు. పేరు ప్రతిష్టలు కోల్పోయాయి. ఈరోజు చూడండి, మీడియాకి ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందిలాగా? ఆ రోజు మీరు చేసిన పనులు బట్టే కదా. సో దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. పోలీసుల దొంగాట, దొంగల్ని పట్టుకోవాల్సిన పోలీసులే దొంగాట ఆడారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈరోజు అడ్డంగా దొరికిపోయారు. దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత. తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చేశారు. సో ప్రీప్లాన్తో చేసిన వ్యవహారం ఒక చోట కాదు, దాదాపు 2-3 పోలీస్ స్టేషన్ల పరిధిలో కేసులు నమోదైతే ఆ స్టేషన్లన్నింటిలో కూడా దీన్ని ఒకటేగా మార్చారు. ఏం మార్చారు? పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చారు. అంటే ముందు ప్రీప్లాన్డ్గా ఒకవేళ దొంగ ఓట్లకు సంబంధించి ఎవరైనా దొరికితే వారి మీద ఎలాంటి కేసులు పెట్టాలో ముందే వారికి అన్నీ చెప్పడం జరిగింది. అందుకనే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అప్పగిస్తే దాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కింద క్రియేట్ చేశారు. కానీ వాస్తవానికి అది ఏం కేసు? తీవ్రమైన ఎన్నికల నేరం కేసు. అది సాధారణ కేసులకి ఎన్నికల కేసులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గంజాయి కానివ్వండి, ఎర్రచంద్రం కానివ్వండి, ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా కొన్ని కఠినమైన శిక్షలు ఉంటాయి వీటికి. అలాగే అందులో కూడా ఎన్నికలకు సంబంధించి మరింత కఠినమైన శిక్షలు ఉంటాయి. ఒకవేళ దొంగ ఓట్లు వేస్తూ దొరికిపోయినా లేదా పక్కవాడి ఓటు తొలగించాలని దొంగ ఫామ్ నెంబర్ 7 ఇచ్చి దొరికిపోయినా కేసులు చాలా తీవ్రంగా ఉంటాయి. కానీ అలాంటి కేసుల్ని ఎంత సిల్లీ కేసులుగా మార్చేసారు చూడండి. పబ్లిక్ న్యూసెన్స్ కేసు అంటే ప్రతి 10 మంది ఉన్న చోట ఎక్కడో చోట క్రియేట్ అయ్యేది ఆ న్యూసెన్స్ అనేది. ఎవడో ఒకడు వస్తాడు, గలాటా చేస్తాడు, తాగో లేకపోతే ఇంకోటో జరుగుద్ది. సో ఆ కేసు కింద మార్చేశారు. అవి నిలబడే కేసులు కాదు, పిట్టి కేసులు లెక్క ఉంటాయి అవి. వాటి కింద మార్చేశారు ఈరోజు. ఫలితం ఏమైంది? వైకాపా నేతల కుట్రలో భాగస్వాములు అయ్యారు. ఫలితంగా
2 సిఐలు, 1 ఎస్ఐ, 1 హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ అయితే మరొక 2 ఇన్స్పెక్టర్లను వీఆర్కు తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఉద్దేశంతో మరొక 2 ఇన్స్పెక్టర్లు అయితే తరలించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు, నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలు. సో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయంటే ఐఏఎస్ అధికారి గిరీష్ దా దగ్గర నుంచి మొదలు పెడితే హెడ్ కానిస్టేబుల్ వరకు కూడా ఇందులో అందరి పాత్ర ఉంది, అందరి అధికారులు సహాయ సహకారాలు ఉన్నాయి. ఫలితంగా ఈరోజు వాళ్ళు బలిపశువులుగా మారారు. ఎవరు సస్పెండ్ అయ్యారా అంటే సిఐ శివప్రసాద్ రెడ్డి, అలాగే సిఐ శివప్రసాద్, అలాగే ఎస్ఐ జయస్వాములు, అలాగే సిఐ దేవేంద్ర కుమారు, అలాగే సిఐ అబ్బున్న, వీరందరూ కూడా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వేటుతో సస్పెన్షన్కి అయితే గురయ్యారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చూడండి. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల్లో దొంగ ఓటర్లే కాదు, పోలీసుల ప్రమేయం కూడా తాజాగా బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ప్రజాప్రతినిధుల కుట్రలో భాగస్వాములై అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ ఘటన జరిగిన 2.5 ఏళ్ల తరువాత విచారణ ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం సంబంధిత అధికారుల మీద సస్పెన్షన్ వేటు వేధించింది. అందులో ఎవరెవరు ఉన్నారయ్యా అంటే తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసును నీరుగార్చినందుకు గాను ఎస్హెచ్ఓగా పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, అలాగే ఎస్ఐ జయస్వాముల్ని, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డిని, తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను పక్కదారి పట్టించినందుకు గాను శివప్రసాద్ని, సిఐ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ని సస్పెండ్ చేశారు. ఈ మేరకు అనంతపురం డిఐజీ అమ్మిరెడ్డి అయితే ఉత్తర్వులు ఇచ్చారు. ఇక అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులను దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు గాను 2 అధికారులు, ఎవరో అక్కడ పనిచేసినటువంటి అబ్బన్న, దేవేంద్ర కుమార్, అంటే వీరిద్దరిని ఏం చేశారంటే వీఆర్కు పంపడం జరిగింది. మిగిలిన వారి మీద సస్పెన్షన్ వేటేస్తే వీరిద్దరిని మాత్రం వీఆర్కి అయితే పంపడం జరిగింది. ఇక డొంకను కదిలించాల్సి వస్తుందని తిరుపతి వ్యవస్థీకృత ఎన్నికల నేరాల్లో చోటు చేసుకుంటే సూత్రధారణ వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వారితోనే అంటగాగుతూ కేసులు సమాజ్ చేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే కేసుల్లో డొంక కదులుతుందన్న దురుద్దేశంతో కేసులను తొలిత నుంచే తీగదంచేసే ప్రయత్నం చేశారు. అసలు కేసు నమోదులోనే దాన్ని ఎన్నికలకు సంబంధించిన కేసు కింద కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చేశారు. వారిని విచారించలేదు. వారి వద్ద దొరికిన ఆధారాలన్నింటినీ కూడా ప్రూఫ్ కింద అక్కడ రిపోర్ట్ చేసి పెట్టాల్సి ఉంటుంది, మొత్తాన్ని కూడా ఫైల్ చేసి. అవేవి కూడా తీసుకోకుండా కేవలం న్యూసెన్స్ కింద మాత్రమే మార్చేశారు. ఫలితంగా ఈరోజు ఆ ఎన్నికల సంఘం విచారణలో మొత్తం కూడా బయటపడింది. అయితే వీళ్ళు కావాలని చేశారంటే ఖచ్చితంగా పై స్థాయి అధికారులు లేదా రాజకీయ నాయకులు ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈరోజు బలిపశువులుగా మారింది ఎవరు? కింది స్థాయి సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులు, ఎవరైతే కానిస్టేబుల్ స్థాయి ఉన్నారో వీరే బలిపశువులుగా మారారు తప్ప పై స్థాయి అధికారులందరూ బాగానే ఉన్నారు. ఇకపోతే గిరీష మాత్రం డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికేశాడు. ఎలాగా 30,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేశారు ఆయన లాగిన్ ఐడి నుంచి. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ప్రస్తుతానికి సస్పెండ్ అయి ఉన్నాడు. సో ఆయన అయితే సస్పెండ్ చేయడం జరిగింది. పెద్ద అధికారులు ఆయన సస్పెండ్ అయ్యారు. బట్ మిగతా పోలీసులకు వచ్చేటప్పటికి కింది స్థాయి అధికారులు బలిపశువులుగా మారారు. అంటే మొత్తం వ్యవహారం కూడా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల మాదిరిగానే రేపు 2024లో కూడా దొంగ ఓట్ల వ్యవహారానికి చొరబడితే అడ్డుకునేది ఎవరు? వాస్తవానికి ఇలాంటివన్నీ కూడా అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులు, కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులే వారి ఒత్తిళ్లకు తలొగ్గి ఈ రకంగా మారితే రేపటి రోజున ఎందుకు భయపడతారు? వాస్తవానికి వీళ్ళందరి మీద, దొరికిన వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేటట్టు చేస్తే రెండో వ్యక్తి రావడానికి భయపడతారు. ఒరే బాబు, మనం దొంగ ఓటు వేయడానికి వెళ్ళి దొరికిపోతే మనకి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది, ఈ కేసులన్నీ కూడా ఇప్పుడప్పుడే తెలియవు కాదని చెప్పి ఒక ఇది ఉంటుంది. కానీ ఎప్పుడైతే వీళ్ళు నీరుగార్చే ప్రయత్నం చేశారో వెంటనే మరొకరికి బలం వస్తుంది. ఎందుకంటే వాళ్ళంతా పోలీసులు మన వాళ్ళే, నాయకులు మన వాళ్ళే, మనం దొరికినా మనల్ని ఏం చేయరు అనే నమ్మకం వచ్చినప్పుడు వారు ఇలాంటి వాటికే తెగబడతారు. ఏది ఏమైనప్పటికీ తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగినటువంటి అక్రమ ఓట్లు, దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా కలకలం సృష్టిస్తుంది. ఇతర ఏ రాష్ట్రంలోని జరగని స్థాయిలో ఒక ప్రీ ప్లాన్డ్గా తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయడం జరిగింది. కేవలం వైసీపీ పార్టీ మొన్న పై ఎన్నికల్లో ఎలా గెలిచిందయ్యా అంటే తిరుపతిలో దొంగ ఓట్లతోనే గెలిచింది అనడానికి ఈరోజు ఈ బయటపడుతున్న ఘటనలన్నీ కూడా ఒక ఉదాహరణ. కాబట్టి అధికారులు ఎప్పటికైనా నిబద్ధతతో పని చేయకపోతే భవిష్యత్తులో ఇలాగ అబాసు పాలవలసిన పరిస్థితి వస్తుంది.